బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిల్సన్. మనమైతే నెల్లూరులో బారా షాహిద్ దర్గాలో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ జరగనుంది. కుల మతాలకు అతీతంగా భక్తులు వచ్చేటువంటి నేపథ్యంలో ఇప్పటికే దర్గాకు సంబంధించి ఇక్కడ భక్తుల రాక నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఇక్కడ దర్గాలోకి వచ్చి దర్గాలో భక్తులు బారా షాహిద్ను దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ రొట్టెలు పట్టుకుంటారు. రొట్టెలు ప్రధానంగా తీసుకుంటే రకరకాల రొట్టెలు ఉంటాయి. సో ఈ రొట్టెలు ఏవైతే ఉన్నాయో చదువు కావచ్చు, సంతానము, సౌభాగ్యము, ఇలా విదేశీయానము, రకరకాల రొట్టెలు అనమాట. ఎవరి కోరికలు తగ్గట్టు ఆ రొట్టెలను మార్చుకోవడం జరుగుతుంది స్వర్ణాల చెరువులు. అవి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ప్రత్యేకంగా తినడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. ఇది ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి ఫెస్టివల్గా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా నెల్లూరు జిల్లా అనేది దీనికి కేంద్ర బిందువుగా మారుతుంది. నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి, అలాగే మన రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు, అలాగే ఆర్టీసీ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు బారా షాహిద్ దర్గా అనేది వస్తుందన్నమాట. మనం రోడ్ మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని రావచ్చు. అదేవిధంగా బస్ ఫెసిలిటీ కానీ, ఆటో ఫెసిలిటీ కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడికి ఈజీగా మనం ఇక్కడికి దర్గాకి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే అంటే 26వ తేదీ పండుగ అయినా కూడా ఇప్పటికే భక్తుల రాకైతే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకొని దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం మొత్తంగా చూడొచ్చు. అలాగే ఈరోజు స్పెషల్గా తీసుకుంటే వక్ఫ్ బోర్డు నుంచి కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి దర్గాలో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మొత్తంగా తీసుకుంటే ఇక్కడ ఈ పండుగ అనేది కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి పండుగ. ఈ పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించినప్పటి నుంచి కూడా, అంటే 2014 ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అప్పుడు మేయర్ అబ్దుల్ అజీజ్, అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరి ఆధ్వర్యంలో ఇక్కడ పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు ఇప్పుడు. సో వారి ఆధ్వర్యంలో ఈ పండుగ ప్రత్యేకంగా జరుగుతుంది. అందరూ కూడా కలిసి ఏర్పాట్లు ప్రతి క్షణం, అంటే ఈ 6 రోజులు ఏవైతే ఉన్నారో నిద్రాహారాలు మాని అందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారు మొత్తంగా. సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు ఇక్కడ. సో మొత్తంగా తీసుకుంటే ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంలో దర్గా కమిటీ ముందని చెప్పుకోవచ్చు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో, అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే శరవేగంగా ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో భక్తుల రాక కూడా ప్రారంభమైంది. సో బయట నుంచి ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు, ఆనేకల్. ఏం చేస్తుంటారు? నేను డిస్ట్రిబ్యూషన్, తన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాను. దర్గా గురించి మీకు ఎలా తెలుసు? ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 2014 కింద వస్తూ ఉంటాను ఇక్కడ. 14 అవునా. ఎలాంటి కోరికలు నెరవేరాయి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? ಏಮೇ ಕೋರಿಕೆ ಕಾಣಿ ಇಲ್ಲಿ ಬಂದು ನಾವು ಕೇಳ್ಕೊಂಡ್ರೆ ಅದು ಮನಸ್ಫೂರ್ತಿ ನಮ್ಮದು ಕ್ಲಿಯರ್ ಆಗುತ್ತೆ. క్లియర్ అవుతుంది. ಆಯ್ತುಂತೆ ಕ್ಲಿಯರ್ ಆಯ್ತುಂತೆ. ఏమైనా మీకు పర్సనల్గా తీసుకుంటా? ಫಸ್ಟ್ ಟೈಮು ಒಂದು ಮನೆ ಇದು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ. ಹಿಂದಿ पहली बार एक घर का मन्नत किया था. ఓకే, ఇంటి కోరిక అన్నమాట. ఇంటి కోరిక అది క్లియర్ అయింది. సెకండ్ టైం కూడా ఇంటి కోరిక వస్తున్నాను. మళ్ళీ ఇంకొక అది అయింది. ఓకే, 2 కోరిక పూర్తి. అప్పటి నుంచి 2014 నుంచి ఇది థర్డ్ టైం వస్తూ ఉంటుంది. థర్డ్ టైం వస్తున్నారు.
ఓకే. సో అప్పటి నుంచి కోరికలు తీరిన తర్వాత వచ్చి మొక్కులు తెచ్చుకుంటున్నారు. సో బెంగళూరు నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తెచ్చుకున్నారు. ఇంటికి సంబంధించి మొదట కోరిక కోరుకోవడం అది సఫలీకృతం అవడంతో మరొకసారి రావడం జరిగింది. మరొకసారి కూడా ఇల్లు కట్టాలని కోరుకోవడంతో ఆ ఇల్లు కూడా పూర్తయిందంట. సో 2 సార్లు ఇంటి కోరికలు పూర్తయ్యాయి. ఇప్పుడు కూడా రావడం జరిగిందని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరొకరున్నారు, మాట్లాడదాం. మీకు ఏం కోరికలు నెరవేరాయి? ఎప్పటి నుంచి వస్తున్నారు దర్గాకి? నేను 1996 సంవత్సరం నుంచి వస్తున్నాను, 10th క్లాస్ నుంచి. నాకు చదువు రొట్టె పట్టుకున్నాను, బాగా వచ్చింది. అన్నయ్య వాళ్ళు వ్యవసాయం రొట్టె పట్టుకునేవాళ్ళు, వాళ్ళకి వ్యవసాయం బాగున్నారు. సో ఇప్పుడు ఉద్యోగ రొట్టె కోసం మళ్ళీ ట్రై చేస్తాను. సో కోరికలు ఇక్కడికి వస్తే నెరవేరుతాయి అని చెప్పి చెప్తారు, కరెక్టేనా? నమ్ముతారా? చాలా వరకు నాకు నమ్మకం చాలా ఉంది. అమ్మ నాన్నతో వచ్చేదాన్ని అప్పట్లో. ఇప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళారు. మాది నెల్లూరే. ఇప్పుడు అంతకుముందు మాది నాయుడుపేట. అప్పుడు నాయుడుపేటకి అమ్మ నాన్నతో వచ్చేటప్పుడు చాలా కష్టం. ఈరోజు చాలా తేలిగ్గా వచ్చి వెళ్తున్నాను. అంటే ముందుగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే మళ్ళీ దర్గాలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అప్పటికన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది, చాలా బాగుంది. అసలు చూడటానికి కళ్ళు 2 చాలటం లేదు, అంత బాగుంది ఇక్కడ. బాగుంది. ఓకే. రొట్టెల పండుగ నేపథ్యంలో ఇంకా ఏమన్నా చేయాల్సింది ఉందా అధికారులు? ఇప్పటికి చేసింది బాగానే ఉందా? ఇంకా కొంచెం చేస్తే బాగుంటుంది. ఏం చేస్తే బాగుంటుంది? అంటే నీటి సదుపాయం, తాగడానికి నీళ్లు, జనాల్ని క్యూ లైన్లో పంపించడం. ఇంకుండే కొద్దీ జనం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సదుపాయాలు కొంచెం కేర్గా ఉంటే, నీట్నెస్, డస్ట్ లేకుండా అంతా నీట్నెస్గా ఉంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కానీ అన్నిటికి కానీ. సో మొత్తానికి మంచినీటి సదుపాయం ఎక్కడ కావాలన్నా కూడా మంచినీళ్ళు అందుబాటులో ఉండే విధంగా మరింత ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కిదర్ సే ఆప్? सिरासी सिराज को तो कहूँ सिरा तुमकुर जिले तुमकुर डिस्ट्रिक्ट कौन सा स्टेट? तुमकुर स्टेट तुमकुर डिस्ट्रिक्ट स्टेट कर्नाटक स्टेट कर्नाटक स्टेट। अच्छा, कर्नाटक से आए आप? स्टेट ओके। हमने बहुत साल से भी मुर्दा कितने साल से आते हैं? हमें इस साल ही चाहिए सब इस साल से आते हैं? हाँ, अच्छा अच्छा। हाँ। हमने अच्छा हो रहा को बोलते आदमी है अच्छा हो रहा। कौन सी मुराद पाए? मुराद है हमारे नवासी पुत्री बेटा अच्छा होंगे, अच्छा। औलाद के के वास्ते में हमें दुआ कर रही अच्छा होता। हमें ये है उम्मीद है उनके दुआ से अच्छा होता। సో మనవరాలకి పిల్లలు సంతానం కలగాలనేటువంటి కోరిక మీద వచ్చారట. సో రకరకాల కోరికలతో భక్తులు వస్తూ ఉంటారు. మరొకరితో మాట్లాడదాం. ఆప్కా నామ్? सैयद इरफान। ఎక్కడండి? ఏ ఊరు? कर्नाटका। कर्नाटक। हिंदी हिंदी बात करते हैं? ओके। कौन से मुराद पे आए आप? कब से आते हैं आप? मैं 5 साल से लगातार आ रहा हूँ। 5 साल से? 5 साल से। ओके। इधर आए तो मुराद पूरी होती बोलते हैं ना, वो कितने मुरादें पूरी हुई आपके? हुई 1-2-3 मुराद पूरी हुई। क्या क्या हुए? बच्चे का एक था, बाद में कारोबार का था, और माँ की तबीयत का था, वो भी थोड़ा ठीक हुआ। ठीक हो गया। సో వీరు కర్ణాటక నుంచి వస్తున్నారు. ప్రధానంగా వీరికి తీసుకుంటే సంతానము మరియు బిజినెస్, వాళ్ళ మదర్కి హెల్త్ సంబంధించి 3 కోరికల మీద వచ్చారట. 3 కూడా సఫలీకృతమయ్యాయని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి అండి? సార్ తమిళనాడు వసూద్ ఇంకా వచ్చింది. తమిళనాడు వసూద్. उर्दू बात करते हैं आप? हाँ उर्दू बात करते हैं। अच्छा, कौन से मुराद पे आए इधर? हमें इधर 3 साल से अलग है। 3 साल से? हाँ 3 साल से अलग है। हमें जो मुराद करती पूरा हो रहा है इंशाल्लाह, उसे उसके वास्ते साल हमें आ रही सारे साल आते हैं इधर आए तो मुराद पूरी होती है इंशाल्लाह पूरा। आपके पर्सनल से बोले तो आपको क्या क्या मुरादें पूरी हुई? आपके पर्सनल से रहे तो घर नहीं था, घर हुआ। घर नहीं था, घर हुआ। खास गाड़ी नहीं थी, खास गाड़ी है इंशाल्लाह। इसके बाद भी अल्लाह ये 4 चाकों वाली गाड़ी? हाँ 4 चाक वाली अशोक लेलैंड दोस्त। అశోక్ లైలాండ్. ఓకే. अच्छी गाड़ी अच्छी गाड़ी। సో అశోక్ లైలాండ్ బండి కొన్నారట. అలాగే బచ్చోంకి మురాద్ ఘర్కి మురాద్ అంటే ఇంటికి సంబంధించినటువంటి కోరిక మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇల్లు కట్టారు, అలాగే 4 చక్రాల అశోక్ లైలాండ్ వాహనం కూడా కొన్నారు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఏ కోరిక మీద వచ్చినా కూడా ఆ కోరికలన్నీ పూర్తి అవుతూ ఉండడంతో వీరందరూ కూడా బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. రొట్టెల పండుగ నేపథ్యంలో ముందుగానే భక్తుల సందడి బారాషాహి దర్గాలో మొదలైందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.